హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ వీడియోలో 2026కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారి కోసం 100% స్కోర్ బూస్టర్ పీడిఎఫ్ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగిందండి. సో ఈ పీడిఎఫ్ కోర్సులో మీకు జీకేకి సంబంధించి 10,000 ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో రెండు కలిపి 20,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500 ప్లస్ బిట్స్ పీవైక్యూస్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే ఉంటాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అన్ని సంవత్సరాలకి సంబంధించి 2024, 25 అండ్ 26కి సంబంధించి మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ బైలింగ్వల్లో అందిస్తున్నాము. ఇంకా స్టాటిక్ జీకే అండ్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు 100% స్కోర్ బూస్ట్ అయినటువంటి ఒక పీడిఎఫ్ కోర్స్ ద్వారా పొందవచ్చు. ఈ పీడిఎఫ్లు మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అండి. 199 రూపీస్తో 4 months వ్యాలిడిటీతో మేము మీకు ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, జీడీ ఎగ్జామ్స్లో 1997 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి అడిగినటువంటి ఎస్ఎస్సికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ పీడిఎఫ్ కోర్సులు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్లో మీకు ఈ కోర్స్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ని అయితే తీసుకోండి. 2026కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సంవిధాన్ హత్యా దివస్ కాన్స్టిట్యూషన్ మర్డర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం సంవిధాన హత్యా దివస్ రాజ్యాంగ హత్యా దినం ఏ తేదీన పాటించబడుతుంది అని చెప్పేసి అడిగారండి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఎవ్రీ ఇయర్ 25th జూన్న సంవిధాన్ హత్యా దివస్ని అంటే కాన్స్టిట్యూషన్ మర్డర్ డేగా ఈ 25th జూన్ని కన్సిడర్ చేస్తూ ఈ యొక్క తేదీని సంవిధాన్ హత్యా దివస్గా పాటించడం జరుగుతుందన్నమాట. సో దీన్ని ఎవరు ప్రకటించారు అంటే భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 25th జూన్ 1975న నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ దీన్ని డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి 25th జూన్ 1975న ఎమర్జెన్సీ ఏదైతే నేషనల్ ఎమర్జెన్సీని విధించారో ఆ సమయంలో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇందిరాగాంధీ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున సంవిధాన్ హత్యా దివస్గా 25th జూన్ని ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, యాంకర్ ఈజ్ ది వరల్డ్స్ మోస్ట్ డీటెయిల్డ్ 3D అట్లాస్ ఆఫ్ విచ్ హ్యూమన్ ఆర్గాన్? యాంకర్ అనేది ఏ మానవ అవయవానికి సంబంధించిన అత్యంత వివరణాత్మకమైన 3D అట్లాస్ అని ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి బ్రెయిన్ స్టెమ్ అండి. సో మెదడు కాండం అని చెప్పేసి పిలుస్తారు, బ్రెయిన్ స్టెమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే యాంకర్కి సంబంధించిన ఫుల్ ఫామ్ చూస్తే అట్లాస్ ఆఫ్ న్యూరోకెమికల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్ స్టెమ్ విత్ 3D రీకన్స్ట్రక్షన్. ఓకే, 3D పునర్నిర్మాణంతో మానవ బ్రెయిన్ స్టెమ్ యొక్క న్యూరోకెమికల్ లక్షణాల అట్లాస్ అనేది దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అనమాట. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్, ఎస్జీబీసీ అట్ ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్లో ఉన్నటువంటి సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ వారు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో బ్రెయిన్ స్టెమ్ అంటే ఏంటనే చూస్తే మిడ్ బ్రెయిన్ ప్లస్ పాన్స్ ప్లస్ మెడుల్లా అబ్లాంగేటా, ఈ మూడింటిని కలిపి బ్రెయిన్ స్టెమ్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ ఆఫ్షోర్ ఎయిర్పోర్ట్ విల్ బీ బిల్ట్ ఇన్ విచ్ స్టేట్? భారతదేశపు మొట్టమొదటి సముద్ర తీర విమానాశ్రయం ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది? అది ఏ రాష్ట్రంలో అంటే మహారాష్ట్ర స్టేట్లో భారతదేశపు మొట్టమొదటి సముద్ర తీర విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నారండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీని యొక్క లొకేషన్ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నటువంటి పల్ఘార్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కోర్ బీచ్లో ఈ యొక్క విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నారు. సో ఆఫ్షోర్ ఎయిర్పోర్ట్గా దీనికి గుర్తింపు అయితే ఉంది. సో బిల్ట్ ఇన్ ది సీ ఆర్ ఆన్ యాన్ ఆర్టిఫిషియల్ ఐలాండ్. సో మనకి సముద్రంలో ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్లో కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి ఐలాండ్ పైన మహారాష్ట్రలో పల్ఘార్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కోర్ బీచ్లో దీన్ని నిర్మించబోతున్నారు. సో దీని పేరు ఆఫ్షోర్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఇక్కడ దీనికి గుర్తింపు అయితే వచ్చిందనమాట. ఇండియాస్ ఫస్ట్ ఆఫ్షోర్ ఎయిర్పోర్ట్గా దీన్ని నిర్మిస్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్,
ఆపరేషన్ అమిస్తాద్ వాజ్ లాంచ్డ్ బై ఇండియా టు అసిస్ట్ విచ్ కంట్రీ? భారతదేశం ఏ దేశానికి సహాయం చేయడానికి ఆపరేషన్ అమిస్తాడ్ను ప్రారంభించింది? సో అది ఏ దేశం అంటే వెనుజులా అండి. సో వెనుజులా దేశానికి సహాయం చేయడానికి సంబంధించి ఆపరేషన్ అమిస్టాడ్ అనేటువంటి యొక్క ఆపరేషన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్సే మనకు ఎక్కువగా అడుగుతారు. సో ఆపరేషన్ అమిస్టాడ్ మీన్స్ ఫ్రెండ్షిప్ ఇన్ స్పానిష్. ఓకే, సో ఇక్కడ ఆపరేషన్ అమిస్టాడ్ అంటే ఫ్రెండ్షిప్ ఇన్ స్పానిష్ అనమాట. సో ఈ ఆపరేషన్ కింద హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ ప్రొవైడెడ్ టు అర్త్క్వేక్ హిట్ వెనుజులా. సో మనకి ఇటీవల వెనుజులాకి సంబంధించి భూకంపం అయితే రావడం జరిగింది. సో ఈ భూకంపం వచ్చినటువంటి ఈ యొక్క వెనుజులా దేశానికి మానవతా దృక్పథంతో సహాయం అందించడం కోసం ఈ ఆపరేషన్ అమిస్టాడ్ అనేటువంటి ఒక ఆపరేషన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తే భీష్మ క్యూబ్ పోర్టబుల్ హాస్పిటల్స్ ఆల్సో ప్రొవైడెడ్. ఇక్కడ పోర్టబుల్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట భారతదేశం. వీటికి సంబంధించి ఈ విధంగా భీష్మ క్యూబ్ అనేటువంటి పోర్టబుల్ హాస్పిటల్స్ని కూడా సహాయం కింద పంపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ లాంచ్డ్ ది గో ఈస్ట్ ఇనిషియేటివ్? గో ఈస్ట్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? గో ఈస్ట్ అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని ఒడిస్సా రాష్ట్రం ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గో ఈస్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా, ఈస్టర్న్ ఇన్వెస్ట్మెంట్ యాక్సలరేటర్ అండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఓకే, ఒడిస్సా ప్రభుత్వం గో ఈస్ట్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించింది. తూర్పు పెట్టుబడుల సత్కార కేంద్రం మరియు ప్రత్యేక కార్యదళం అనేది దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫాము. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే ఒడిస్సా చీఫ్ మినిస్టర్ అయినటువంటి మోహన్ చరణ్ మాఝీ అనేటువంటి ఈయన లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఎయిమ్ వచ్చేసి టు యాక్సిలరేట్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసి పెట్టుబడులను ఆకర్షించడం అనేది దీనికి ఈ యొక్క ఇనిషియేటివ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ డైరెక్టర్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ? ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్కి సంబంధించి కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సో రైట్ ఆన్సర్ మహేష్ దీక్షిత్ అండి. సో మహేష్ దీక్షిత్ అనేటువంటి ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి కొత్త డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది. సో ఇది మనకి ఇండియాస్ డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట, ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది. దీన్ని 1887లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఇది ఏ శాఖ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటువంటి యొక్క హోమ్ శాఖ కింద పనిచేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఓన్ ది 2026 మెన్స్ FIH హాకీ నేషన్స్ కప్? 2026 పురుషుల FIH హాకీ నేషన్స్ కప్ను ఏ దేశం గెలుచుకుంది? సో రైట్ ఆన్సర్ ఫ్రాన్స్ మనకి ఇక్కడ మెన్స్ FIH హాకీ నేషన్స్ కప్ని గెలుచుకుందండి. ఫ్రాన్స్ దేశం గెలుచుకుందనమాట. సో దీన్ని హోస్ట్ చేసినటువంటి కంట్రీ అంటే ఆతిథ్యం ఇచ్చినటువంటి కంట్రీ నేమ్ సౌత్ ఆఫ్రికా అనమాట. ఛాంపియన్గా నిలిచింది ఫ్రాన్స్, రన్నర్అప్గా నిలిచింది న్యూజిలాండ్ అండ్ బెస్ట్ ప్లేయర్ ఎవరయ్యా అంటే కోరెంటిన్ సెల్యర్. ఫ్రాన్స్కి సంబంధించినటువంటి క్రీడాకారుడు కోరెంటిన్ సెల్యర్ ఇక్కడ ఉత్తమ ఆటగాడుగా నిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్స్ ఫస్ట్ బ్యారియర్ ఫ్రీ టోలింగ్ సిస్టమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఎట్ విచ్ టోల్ ప్లాజా? రాజస్థాన్లో మొదటి బ్యారియర్ ఫ్రీ టోలింగ్ సిస్టమ్ ఏ టోల్ ప్లాజాలో ప్రారంభించబడింది? అది ఏ టోల్ ప్లాజాలో అంటే దౌలత్పురా అనేటువంటి యొక్క టోల్ ప్లాజాలో ఫస్ట్ బ్యారియర్ ఫ్రీ టోలింగ్ సిస్టమ్ని ప్రారంభించారు. ఓకే, సో ఎటువంటి బ్యారియర్స్ లేకుండా ఉన్నటువంటి టోలింగ్ సిస్టమ్ అనమాట. సో రాజస్థాన్స్ ఫస్ట్ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో MLFF బ్యారియర్ లెస్ టోలింగ్ సిస్టమ్ అనమాట. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు అంటే దౌలతాపూర్ టోల్ ప్లాజాలో నేషనల్ హైవే 48 దగ్గర ఢిల్లీ టు జైపూర్ సెక్షన్ దగ్గర దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇట్ ఈజ్ ఏ బ్యారియర్ ఫ్రీ టెక్నాలజీ యూజెస్ ఫాస్టాగ్ ప్లస్ ANPR అంటే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ టు కలెక్ట్ టోల్స్ వితౌట్ స్టాపింగ్. సో మీరు ఆ యొక్క టోల్లోనికి వెళ్ళినప్పుడు ఓకే దాని గుండా వెళ్తున్నప్పుడు ఫాస్టాగ్ ద్వారా కానీ దాన్ని స్కాన్ చేయడం కానీ ఆటోమేటిక్గా, లేదంటే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ద్వారా కెమెరాస్ మీ యొక్క టోల్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఆగాల్సినటువంటి అవసరం కూడా లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఎటువంటి మనకి బ్యారియర్స్ అనేవి ఉండవు అక్కడ. సో కాబట్టి ఈ బ్యారియర్లెస్ టోలింగ్ సిస్టమ్ని మనకి రాజస్థాన్లోని దౌలతాపూరా అనేటువంటి టోల్ ప్లాజాలో ప్రారంభించడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో MLFF బ్యారియర్లెస్ టోలింగ్ సిస్టమ్
చౌరాసియా ఫ్రీ చౌరాసియా ఫీ ప్లాజా ఆన్ NH-48 గుజరాత్లో స్టార్ట్ చేశారు. సో భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లోకి సంబంధించినటువంటి ఈ బ్యారియర్లెస్ టోలింగ్ సిస్టమ్ని ఎక్కడ ప్రారంభించారని చెప్పేసి అడగవచ్చు. సో ఇండియాకి సంబంధించి చూసుకుంటే గుజరాత్లో మొట్టమొదటిసారిగా చౌరాసియా అనేటువంటి ఫ్రీ ప్లాజాను మనకి ఇక్కడ నేషనల్ హైవే 48 దగ్గర గుజరాత్లో ప్రారంభించడం జరిగింది. సో మనం పైన డిస్కస్ చేసింది అది ఓన్లీ ఫర్ రాజస్థాన్ అనమాట. సో ఇండియా వరకు చూసుకున్నట్లయితే గుజరాత్లోని చౌరాసియా అనేటువంటి ఫ్రీ ప్లాజా దగ్గర మనకి సో ఇక్కడ బ్యారియర్లెస్ టోలింగ్ సిస్టమ్ని ప్రారంభించారు. అది మొట్టమొదటిది అది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ 2026 హ్యాస్ బీన్ హోస్టెడ్ బై విచ్ కంట్రీ? కాన్క్వెస్ట్ 2026 విన్యాసానికి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? సో అది ఏ దేశం అంటే మంగోలియా అనేటువంటి దేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కాన్క్వెస్ట్ ఎక్సర్సైజ్ 2026కి సంబంధించి మల్టీనేషనల్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అంటే బహుళ దేశాల శాంతి పరిరక్షణ విన్యాసం ఇది కాన్క్వెస్ట్ 2026. సో దీని యొక్క లొకేషన్ వచ్చేసి 5 హిల్స్ ట్రైనింగ్ ఏరియా, ఉలాన్ బాతార్, మంగోలియా. సో మంగోలియాలోని ఉలాన్ బాతార్ అనేటువంటి ఏరియాలో ఉన్నటువంటి 5 హిల్స్ ట్రైనింగ్ ఏరియాలో ఈ యొక్క ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ 2026ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఇండియా సైన్డ్ ఎన్ అగ్రిమెంట్ టు సప్లై బ్రహ్మోస్ మిసైల్స్ టు విచ్ కంట్రీ? భారతదేశం ఏ దేశానికి బ్రహ్మోస్ క్షిపణులను సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది? ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్రహ్మోస్ క్షిపణులు అనేవి ఇతర దేశాలకు కూడా సెల్ చేయడం ప్రారంభించింది భారత ప్రభుత్వం. అయితే ఇటీవల ఏ దేశానికి సంబంధించి ఆ క్షిపణుల్ని తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది అంటే వియత్నాం అండి. సో వియత్నాం దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. సో ఇక్కడ బ్రహ్మోస్ అంటే మీడియం రేంజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనమాట. వన్ ఆఫ్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ క్రూయిజ్ మిసైల్గా దీనికి పేరైతే ఉంది. సో ఇక్కడ మనకి సబ్మెరైన్స్, షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ ల్యాండ్, సో ఎక్కడి నుంచి అయినా కూడా ఈ యొక్క బ్రహ్మోస్ మీడియం రేంజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ని లాంచ్ చేయొచ్చు. ఓకే, విడుదల చేయొచ్చు అనమాట. దాన్ని ఇది ఒక జాయింట్ వెంచర్, ఇండియా అండ్ రష్యా కలిసి తయారు చేస్తున్నటువంటి జాయింట్ వెంచర్ ఇది. సో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సంస్థ ఏది అంటే బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది. సో దీనికి సంబంధించి ఇతర దేశాలతో ఫస్ట్ డీల్ కుదుర్చుకున్నటువంటి దేశం ఏది అంటే ఫస్ట్ కంట్రీ సైన్డ్ డీల్ టు బై బ్రహ్మోస్ వచ్చేసి ఫిలిప్పైన్స్, నెక్స్ట్ కంట్రీ వచ్చేసి ఇండోనేషియా అనమాట. సో ఇప్పుడు వియత్నాం దేశంతో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. కాబట్టి సో ఈ బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించి ఇతర దేశాలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫిలిప్పైన్స్, ఆ తర్వాత ఇండోనేషియా, ఇప్పుడు వియత్నాం దేశంతో ఈ బ్రహ్మోస్ క్షిపణుల్ని సరఫరా చేయడానికి సంబంధించి భారతదేశం ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ చూడండి, ఇది తమిళనాడుకి సంబంధించినటువంటి స్కీమ్ యొక్క క్వశ్చన్ అనమాట. తాయ్మా మామన్ తంగముత్తిర తిట్టం వాజ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్? తైమా మామన్ తంగమూతిరా తిట్టం ఏ రాష్ట్రం ద్వారా ప్రారంభించబడింది? ఇది తమిళనాడు స్టేట్ వాళ్ళు టీవీకే ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తే మెటర్నల్ అంకుల్స్ గోల్డ్ రింగ్ స్కీమ్ అంటే మేనమామ బంగారు ఉంగర పథకం అనమాట. సో ఎవరైతే హాస్పిటల్స్లో పుట్టినటువంటి పిల్లలకు నవజాత శిశువు ఎవరైతే ఉంటారో సో వారికి న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో వారికి ఒక గోల్డ్ రింగ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి సో వారు ఎన్నికల హామీల్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందనమాట టీవీకే పార్టీ వాళ్ళు. సో అందులో భాగంగా మెటర్నల్ అంకుల్స్ గోల్డ్ రింగ్ స్కీమ్ కింద ఇక్కడ తైమా మామన్ తంగమూతిర తిట్టం అనేటువంటి యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, వివో చిదంబరనార్ పోర్ట్ which recently achieved a 45% reduction in net carbon emissions is located in which state? ఇటీవల నికర కార్బన్ ఉద్గారాలలో 45% తగ్గింపును సాధించినటువంటి వివో చిదంబరనార్ ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది? సో ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనం పేరును బట్టి కూడా చెప్పొచ్చు. చిదంబరనార్ అనేది ఇక్కడ తమిళనాడు వాసులకు ఎక్కువగా ఉండేటువంటి పేరు కాబట్టి తమిళనాడుకి చెందినటువంటి పోర్ట్ అనమాట ఇది. సో వివో చిదంబరనార్ పోర్ట్ అథారిటీ ఎమర్జ్డ్ యాజ్ ఏ నేషనల్ మోడల్ ఫర్ సస్టైనబుల్ మేరిటైమ్ డెవలప్మెంట్. సో ఇది సుస్థిర సముద్రయాన అభివృద్ధికి జాతీయ నమూనాగా ఈ యొక్క ఓడరేవ్ అయితే ఆవిర్భవించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 26th ఆల్ ఇండియా ఫింగర్ ప్రింట్ కాన్ఫరెన్స్ 2026 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? 26వ అఖిల భారత వేలి ముద్రల సదస్సు ఆల్ ఇండియా ఫింగర్ ప్రింట్ కాన్ఫరెన్స్ ఏ నగరంలో జరిగింది అని అడిగారు. సో ఇది ఏ నగరంలో జరిగింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది, న్యూఢిల్లీలో.
సో దీన్ని ఇనాగ్రేట్ చేసినటువంటి మినిస్టర్ వచ్చేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా దీన్ని ఇనాగ్రేట్ చేశారు. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగిందనమాట, అంటే నిర్వహించారు. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ డబ్ల్యూటీ మారుత్, ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్? భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక విండ్ టర్బైన్ సరఫరా గొలుసు నిర్వహణ పోర్టల్ అయినటువంటి డబ్ల్యూటీ మారుత్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సో అది ఏ మంత్రిత్వ శాఖ అంటే మనకి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి శాఖ వారు దీన్ని ప్రారంభించారు. సో ఇది మనకి విండ్ టర్బైన్ మెటీరియల్స్ అండ్ రిసోర్సెస్ యూటిలిటీ ట్రాకర్. సో డబ్ల్యూటీ మారట్ అంటే విండ్ టర్బైన్ మెటీరియల్స్ అండ్ రిసోర్సెస్ యూటిలిటీ ట్రాకర్ అనేది ఫుల్ ఫామ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ముఖ్యమంత్రి శిక్షక్ క్యాష్లెస్ చికిత్సా యోజన వాజ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? ముఖ్యమంత్రి శిక్షక్ క్యాష్లెస్ చికిత్సా యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? సో ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ ముఖ్యమంత్రి శిక్షక్ క్యాష్లెస్ చికిత్సా యోజన అనేటువంటి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలిజిబుల్ టీచర్స్ 5 lakh క్యాష్లెస్ ట్రీట్మెంట్ పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. సో ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి గాను 5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందడానికి సంబంధించి అర్హులైనటువంటి ఉపాధ్యాయుల కుటుంబానికి ఈ యొక్క అవకాశం కల్పిస్తూ ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ సీ టర్టిల్ డే ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ సముద్ర తాబేలు దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? సో అది ఏ తేదీన అంటే 16th జూన్న మనకి ఇక్కడ ప్రపంచ సముద్ర తాబేళ్ళు వరల్డ్ సీ టర్టిల్ డేని నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డాక్టర్ ఆర్కీ కార్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ది సీ టర్టిల్ బయాలజీ, సముద్ర తాబేళ్ల జీవశాస్త్ర పితామహుడిగా పిలువబడేటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ ఆర్కీ కార్ అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, టాస్గావాన్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? టాస్గావాన్ ఎత్తిపోతల నీటిపారుదల పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? అది ఏ రాష్ట్రంలో అంటే మహారాష్ట్ర స్టేట్లో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో మొత్తం 126.37 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనమాట ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ రాజా పర్బా హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల రాజా పర్బా ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? అది ఏ రాష్ట్రంలో అంటే ఒడిస్సా స్టేట్లో రాజా పర్బా అనేటువంటి ఈ యొక్క ఫెస్టివల్ అయితే నిర్వహించడం జరిగిందనమాట. సో ఈ రాజా ఫెస్టివల్ అనేది 3 days లాంగ్ అగ్రికల్చరల్ ఫెస్టివల్ అండి. సో దీన్ని ఒరిస్సా స్టేట్లో నిర్వహించడం జరిగింది. సో ఒరిస్సా స్టేట్కి సంబంధించిన అదర్ ఫెస్టివల్స్ చూస్తే రథయాత్ర, నూకాహాయ్, కోనార్క్ ఫెస్టివల్, నాబా కలేబరా అనేటువంటి ఫెస్టివల్స్ అయితే నిర్వహిస్తారు. రథయాత్ర, నూకాయి, కోనార్క్ పండుగ, అలాగే నబా కలేబరా అనేటువంటి ఫెస్టివల్స్ని ఒడిస్సాలో జరుపుకుంటారు. దీనితో పాటు రాజా ఫెస్టివల్ని కూడా జరుపుకుంటారు. ఇది 3 days లాంగ్ అగ్రికల్చరల్ ఫెస్టివల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కారాకాల్ ఆల్సో నోన్ యాజ్ ది ఫ్లయింగ్ క్యాట్ వాజ్ రీసెంట్లీ స్పాటెడ్ ఇన్ విచ్ నేషనల్ పార్క్? ఎగిరే పిల్లి, ఫ్లయింగ్ క్యాట్ అని కూడా పిలువబడేటువంటి కారాకాల్ ఇటీవల ఏ జాతీయ పార్కులో కనిపించింది? సో అది ఏ జాతీయ పార్కు అంటే కూనో నేషనల్ పార్క్ అండి. సో కూనో నేషనల్ పార్క్లో కనిపించడం జరిగిందనమాట. ఇది మనకి మధ్యప్రదేశ్ స్టేట్లో అయితే ఉంది. సో ఇక్కడ ఎగిరే పిల్లి ఏదైతే ఉంటుందో సో దీన్ని గుర్తించారనమాట. సో దీనితో పాటు కొత్తగా కొన్ని చీతాస్ని, ఆఫ్రికా నుంచి తీసుకొచ్చినటువంటి చీతాస్ని ఈ కూనో నేషనల్ పార్క్లో విడిచిపెట్టడం జరిగింది. అవి ఇప్పుడు పిల్లల్ని కూడా పెడుతున్నట్లుగా మనం న్యూస్లో అయితే చూసాము. సో ఈ కూనో నేషనల్ పార్క్ మనకి మధ్యప్రదేశ్ స్టేట్లో అయితే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా STPI టెక్ సమ్మిట్ 2026 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా STPI టెక్ సమ్మిట్ 2026 ఏ నగరంలో జరిగింది? సో అది ఏ నగరంలో అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగిందనమాట. సో ఇది మనకి చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MEITY అనేటువంటి డిపార్ట్మెంట్ వారు దీన్ని నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ లాంచ్డ్ సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమం? సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమం SSBSK అనేటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని ఎవరు ప్రారంభించారు? సో ఎవరు ప్రారంభించారు అంటే జగత్ ప్రకాష్ నడ్డా, JP నడ్డా ఎవరైతే ఉన్నారో వారు ప్రారంభించడం జరిగింది.
సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జేపీ నడ్డా యూనియన్ హెల్త్ మినిస్టర్ అండి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దీన్ని ప్రారంభించారు. సో దీని యొక్క ఫోకస్ ఏంటనేది చూస్తే చైల్డ్ హెల్త్ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ బాండ్ టు 36 మంత్ చైల్డ్ కేర్. సో పిల్లల ఆరోగ్యం మరియు బాల్య దశలో సమగ్ర వికాసం, పుట్టుక నుండి 36 నెలల వయస్సు వరకు వీరికి పిల్లల సంరక్షణకి సంబంధించి కేర్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ది సెకండ్ ఆర్బిట్ బిలీఫ్ ఆఫ్ ఏ మ్యాన్ డ్రీమ్స్ ఆఫ్ 1.4 బిలియన్ హార్ట్స్ ఈజ్ ది మెమరీ ఆఫ్ హోమ్. ఓకే, ది సెకండ్ ఆర్బిట్ బిలీఫ్ ఆఫ్ ఏ మ్యాన్ డ్రీమ్స్ ఆఫ్ బిలియన్ హార్ట్స్ అనేది ఎవరి స్వీయ చరిత్ర అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి శుభాన్షు శుక్లా. శుభాన్షు శుక్లా అనేటువంటి వ్యక్తి యొక్క స్వీయ చరిత్ర అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అయినటువంటి అమర్ప్రీత్ సింగ్ అనేటువంటి ఆయన దీన్ని లాంచ్ చేయడం జరిగింది. శుభాన్షు శుక్లా పార్ట్ ఆఫ్ ఆక్సియోమ్ 4 మిషన్ ఐఎస్ఎస్. సో ఐఎస్ఎస్కి సంబంధించినటువంటి ఆక్సియం 4 మిషన్లో ఒక భాగంగా ఉన్నటువంటి వ్యక్తి అనమాట శుభాన్షు శుక్లా. సో నెక్స్ట్ క్వశ్చన్, హెమీస్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. హెమీస్ అనేటువంటి పండుగ భారతదేశంలోని ఏ కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? సో ఇది ఎక్కడ అంటే లడక్ రీజియన్లో జరుపుకుంటారండి, లడఖ్లో జరుపుకుంటారు. సో హెమీస్ ఫెస్టివల్ ఇది ఒక బుద్ధిస్ట్ ఫెస్టివల్ అనమాట. సో ఇది మనకి లడఖ్లో ఉన్నటువంటి లేహ్ దగ్గరలో ఉన్నటువంటి హెమీస్ మానెస్ట్రీ వారు దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో లడఖ్కి సంబంధించిన అదర్ ఫెస్టివల్స్ చూసుకుంటే లోసార్ ఫెస్టివల్ అంటే న్యూ ఇయర్ ఫెస్టివల్ అని చెప్పేసి పిలుస్తారు. దీనితో పాటు దోస్మోచే ఫెస్టివల్, నరోపా అనేటువంటి ఫెస్టివల్స్ అనమాట. సో మేము ఫెస్టివల్స్కి సంబంధించి, డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి, మ్యూజిక్ అండ్ మ్యూజిషియన్స్కి సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్లో ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్స్ యొక్క పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా 189 రూపీస్ బూస్టర్ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సులో మేము యాడ్ చేయడం జరిగింది. దీనితో పాటు కరెంట్ అఫైర్స్, జీకే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ యొక్క పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా అందిస్తున్నాం. ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ రిలీజ్డ్ ది బుక్ సంస్కృతి రత్న బందర్ బావోయార్ ఇతిబ్రిట్టో అనేటువంటి పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? సంస్కృతి రత్న బండార్ బావియార్ ఇతిబ్రిట్టో అనేటువంటి పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు అంటే, సో రైట్ ఆన్సర్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సిపి రాధాకృష్ణన్ దీన్ని విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడండి, ఇంగ్లీష్ నేమ్ చూసుకున్నట్లయితే బావయ్య, ఏ కల్చరల్ ట్రెజర్ అండ్ ఇట్స్ హిస్టారికల్ జర్నీ. ఓకే, బావయ్య ఒక సాంస్కృతిక సంపద మరియు దాని చారిత్రక ప్రస్థానం అనేది దీని యొక్క అర్థం. సో దీనికి సంబంధించిన ఆథర్స్ వచ్చేసి డాక్టర్ జయంత్ కుమార్ రాయ్ అండ్ మిస్ సంగీతా రాయ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి ఎవరు రిలీజ్ చేశారు అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిపి రాధాకృష్ణన్ దీన్ని విడుదల చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ది వరల్డ్ బ్యాంక్ అప్రూవ్డ్ ఏ 4,000 crore లోన్ ఫర్ విచ్ హర్యానా ప్రాజెక్ట్. ఏ హర్యానా ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్ 4,000 కోట్ల రుణాన్ని ఆమోదించింది? సో రైట్ ఆన్సర్ వచ్చేసి జల్ సంరక్షిత్ హర్యానా ప్రాజెక్ట్. జల్ సంరక్షిత్ హర్యానా ప్రాజెక్ట్ అనేటువంటి స్కీమ్ కోసం రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో జల్ సంరక్షిత్ హర్యానా ప్రాజెక్ట్ దీని యొక్క ఎయిమ్ వచ్చేసి టు మేక్ హర్యానా సెల్ఫ్ రిలయంట్ ఇన్ ది వాటర్ సెక్టార్. నీటి రంగంలో హర్యానాను స్వయం సమృద్ధి చేయడం అనేది దీని యొక్క లక్ష్యం. దీని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 5,714 కోట్లు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వైభవ్ సూర్యవంశీ స్కోర్డ్ ది ఫాస్టెస్ట్ 50 ఇన్ లిస్ట్ ఏ క్రికెట్ ఇన్ హౌ మెనీ బాల్స్. వైభవ్ సూర్యవంశీ లిస్ట్ ఏకి సంబంధించినటువంటి క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైనటువంటి అర్ధ శతకాన్ని ఎన్ని బంతుల్లో సాధించాడు? సో అది ఎన్ని బంతుల్లో అంటే 11 బాల్స్లో ఈ యొక్క రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో శ్రీలంక ఏ టీంతో జరిగినటువంటి యొక్క మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ అనేటువంటి యొక్క కుర్రాడు ఈ యొక్క రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ ది ఫస్ట్ క్రికెటర్ మేల్ ఆర్ ఫిమేల్ ఎవర్ టు ప్లే 200 T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్. 2000 T20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినటువంటి మొట్టమొదటి పురుష లేదా మహిళా క్రికెటర్ ఎవరు? సో రైట్ ఆన్సర్ వచ్చేసి హర్మాన్ ప్రీత్ కౌర్ అండి. సో హర్మాన్ ప్రీత్ కౌర్ ఈ యొక్క రికార్డ్ని క్రియేట్ చేశారు. సో ఇండియన్ ఫిమేల్ క్రికెట్ టీమ్కి సంబంధించి ప్రజెంట్ ఈవిడ కెప్టెన్గా ఉన్నారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్ఎస్ సంశోధక్ ఈజ్ ప్రైమరీలీ యూజ్డ్ ఫర్. ఐఎన్ఎస్ సంశోధక్ ప్రధానంగా దేనికోసం ఉపయోగించబడుతుంది? సో రైట్ ఆన్సర్ వచ్చేసి హైడ్రోగ్రాఫిక్ సర్వే అండ్ మేరీటైమ్ మ్యాపింగ్కి సంబంధించి ఉపయోగించడం జరుగుతుంది.
సో ఇక్కడ మీరు చూడండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కమిషన్ 3 నావల్ షిప్స్. సో ఇటీవల 3 నౌకాదళ నౌకలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఇందులో మనకి ఐఎన్ఎస్ ధోనగిరి, అడ్వాన్స్డ్ స్టీల్త్ ఫ్రిగేట్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి ఐఎన్ఎస్ ఆగ్రే. ఐఎన్ఎస్ ఆగ్రే అనేది మరొకటి. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా ఐఎన్ఎస్ సంశోధక్ అనేది సర్వే వెసల్ ఫర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ అనే దానికి సంబంధించి ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని ఎవరు బిల్డ్ చేశారంటే కోల్కతాకి సంబంధించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జిఆర్ఎస్సి డిపార్ట్మెంట్ వారు బిల్డ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ ది ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ టు విన్ ది వోల్ఫ్ ప్రైజ్ 2025 ఇన్ ఫిజిక్స్? భౌతిక శాస్త్రంలో 2025 వోల్ఫ్ బహుమతిని గెలుచుకున్నటువంటి భారతీయ మూలాలు ఉన్నటువంటి మొదటి వ్యక్తి ఎవరు? ఆ మొదటి వ్యక్తి వచ్చేసి జైనేంద్ర కే జైన్ అనేటువంటి వ్యక్తి. సో భౌతిక శాస్త్రంలో 2025 వోల్ఫ్ బహుమతిని గెలుచుకున్నటువంటి వ్యక్తి అనమాట. సో ఇక్కడ మనకి వోల్ఫ్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్కి సంబంధించి 2025 విభాగంలో ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్కి సంబంధించినటువంటి విన్నర్గా జైనేంద్ర కే జైన్ అనేటువంటి ఆయన నిలవడం జరిగింది. సో దీన్ని ఎవరు అవార్డు చేశారు అంటే దేని గురించి అవార్డు వచ్చింది అంటే కాంపోజిట్ ఫెర్మియన్ థియరీ అనేటువంటి దానికి సంబంధించి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరు అవార్డు చేశారు అంటే ఇజ్రాయెల్ దేశస్తులు, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ వారు సో ఈ అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు గెట్ ఇట్స్ ఫస్ట్ ట్రెడిషనల్ హిందూ టెంపుల్ బిల్ట్ విత్ ఇండియన్ స్టోన్స్? భారతీయ రాళ్లతో నిర్మించబడేటువంటి తన మొట్టమొదటి సంప్రదాయ హిందూ ఆలయాన్ని ఏ దేశం పొందబోతోంది? సో అది ఏ దేశం అంటే ఫ్రాన్స్ దేశం అండి. సో ఫ్రాన్స్ దేశంలో భారతీయ రాళ్లతో నిర్మించబడేటువంటి మొట్టమొదటి సాంప్రదాయ హిందూ దేశాన్ని, అక్కడ హిందూ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసి ప్యారిస్కి దగ్గరలో ఉన్నటువంటి బుస్సీ సెయింట్ జార్జెస్ అనేటువంటి యొక్క లొకేషన్లో నిర్మిస్తున్నారు అనమాట. సో కంప్లీట్లీ విత్ ఇండియన్ స్టోన్స్తో ఈ యొక్క టెంపుల్ని నిర్మించబోతున్నారు. సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. సో మేము ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ స్కోర్ బూస్టర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కోర్స్ ఏదైతే ఉందో అందులో మీకు జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి టాపిక్స్తో పాటు మీకు స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్స్ టాపిక్ వైజ్గా మీరు పొందవచ్చు. బైలింగ్వల్లో మీకు పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. అండ్ దీనితో పాటు మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా మీకు టాపిక్ వైజ్గా పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ఉంటాయి. సో మీరు స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ 2 టాపిక్స్లో మీకు ఈ కోర్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి ఈ కోర్స్ తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.